కేతేపల్లి మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవడానికి రావడం జరిగింది. మా తమ్ముడు భగత్ యాదవ్ వాళ్ళ పాప పుట్టినరోజు కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. కేతేపల్లి మండలంలో అదేవిధంగా యావత్ తెలంగాణలో కూడా ఇప్పుడు వర్షము బీభత్సం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా, ఏర్పాట్లు చేయకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే చోద్యం చూస్తూ కూర్చుంటున్నటువంటి సంగతి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా గ్రామాలలో, మండల కేంద్రాలలో రైతులు లైన్లో నిలబడి యూరియా తీసుకునేటటువంటి పరిస్థితి లేకుండే. ఎందుకంటే మేమందరం ఎంపీలుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు మమ్మల్ని పరుగులు పెట్టించి సీజన్ మొదలు కాకుండా ముందే 6 నుంచి 8 నెలల ముందే యూరియా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని వాటిని స్టోరేజ్ చేసి టైంకి ప్రజలకు, రైతులకు యూరియా ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అవసరం ఉన్నప్పటికి కూడా యూరియా కేంద్ర ప్రభుత్వం తక్కువ ఇస్తున్నప్పటికి కూడా కనీసం వారితో మాట్లాడలేకపోవడం, పోరాటం చేయలేకపోవడం, యూరియా తెలంగాణ రైతులకు ఇవ్వలేకపోవడం కంప్లీట్గా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో మళ్ళీ యూరియా అవసరం ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇస్తలేదు. కనీసం ఎన్ని లక్షల క్వింటాలు షార్టేజ్ ఉందని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన. కేతేపల్లి మండలం మీ అందరికీ తెలుసు, మంచి కాలువ, అదేవిధంగా పెద్ద ఎత్తున మంచి రైతులు ఉండేటటువంటి మండలం. మరి ఈ మండలమైనా నల్గొండ జిల్లా అయినా కూడా టోటల్గా యూరియా షార్టేజ్ ఉన్నది. ఇక్కడ నుంచి ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా వీటి మీద శ్రద్ధ పెట్టాలి, శ్రద్ధ పెట్టి రైతుల కోసం పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ 2500 రూపాయలు ఇవ్వలేదని మహిళలందరూ కూడా బాధపడుతున్నారు. పెన్షన్లు పెరగలేదని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాగ్దానం చేసి పెన్షన్లు డబుల్ చేస్తాం, తెల్లారే మర్నాడే చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చేయకపోవడం చాలా దౌర్భాగ్యకరం. వీటి మీద కూడా అందరం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.